మనకు తెలంగాణ రాష్ట్రం ఆనాడు కొత్తగా ఏర్పడ్డప్పుడు 2014లో మన ముందున్నటువంటి సమస్య ఏంటంటే సాగు విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ భూమి రైతు సాగు చేసుకునేటటువంటి ఈ భూమి దీనిని ఎవరి చేతిలో ఉంది మరి మనం చాలా సందర్భాల్లో ఆ ఉద్యమ నేపథ్యంలో అనుకున్నాం దున్నేవాడిదే భూమి ఎవరు దున్నితే వాళ్ళ దగ్గరే ఉండాలి రైతు పేరు మీదనే ఉండాలి మరి రైతు అనుభవిస్తున్నాడా ఈ భూమిని లేదా ఇక్కడ చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు అధ్యక్ష మీ అందరికీ తెలుసు ఆనాటికే మనకు కౌలుదారులు ఉండే అధ్యక్ష మీరు అన్నట్టు పహానీలో 32 కాదు మొదలు 38 కాలంలో ఉంటే దాన్ని తగ్గించి 32కి తీసుకొచ్చుకున్నాం అప్పటికి కౌలుదారులు ఉండే అధ్యక్ష రక్షిత కౌలుదారులు సపరేట్గా ఉన్నారు ఆ కౌలుదారులు జీవన్ రెడ్డి గారికి ఐడియా ఉంటుంది పెద్దన్న దామోదర్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆ కౌలుదారులు కేసులు వేస్తే అధ్యక్ష 20-25 ఏళ్ళు తిరిగి రైతు భూమి అమ్మలేని పరిస్థితి లక్షల కేసులు ఉన్నాయి అధ్యక్ష తెలంగాణలో సో ఉట్టిగా ఈజీగా రాలే ఈజీగా కేసీఆర్ గారు కౌలుదారిని తీసేయాలని అనలేదు అధ్యక్ష భూమికి నిజమైన ఓనర్ ఎవరు ఉంటారో వారికి అనుభవించేటటువంటి హక్కు ఉండాలి ఇవాళ ఒక సబ్బు తయారు చేస్తే ఆ సబ్బుకు ఓనర్ ఉంటాడు అధ్యక్ష భూమి మాత్రం రైతు దున్నుతాడు కష్టపడతాడు అది నాది కాదు అని చెప్తే ఎంత బాధ ఉంటుంది అధ్యక్ష రైట్ టు ప్రాపర్టీ మనకు కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదా అధ్యక్ష ఇచ్చింది ఆ ఇమోషన్లోంచి వచ్చినటువంటి చట్టం ధరణి చట్టం అధ్యక్ష ఉట్టిగా మీదికి వచ్చినటువంటి చట్టం కాదు ఏదో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఆయనది ఒక మార్క్ ఉండాలి కాబట్టి అంతకుముందు ఉన్న వాళ్ళు ఎడ్డమన్నారు కాబట్టి నేను తెడ్డమంటా అనేటటువంటి స్పిరిట్తో వచ్చిన చట్టం కాదు అధ్యక్ష ఒక స్పిరిట్ ఆఫ్ సెక్యూరిటీ ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలి రైతు అనేవాడు గుండెల మీద చేసుకొని నిద్రపోగలగాలి నా భూమి నా దగ్గరనే ఉంది ఎవరు మార్చలేరు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి అని అనుకున్నారు అధ్యక్ష ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 3 రకాలుగా ఈ భూ సమస్యను పరిష్కరించాలనుకున్నాం ఒకటి ఇప్పుడున్నటువంటి భూమి యొక్క రికార్డులను ప్రక్షాళన చేయాలి LRUP ప్రోగ్రామ్ తర్వాత ప్రక్షాళన చేసినటువంటి భూ రికార్డులన్నింటినీ కూడా ధరణి అనేటటువంటి సాఫ్ట్వేర్ పోర్టల్లోకి ఎక్కించాలి ఆ తర్వాత ఈ రెండింటిని మనము కోఆర్డినేట్ చేసుకునే విధంగా ROR చట్టాన్ని సవరించుకోవాలి ఈ అంశాల ప్రాతిపదికగా పనిచేసిన అధ్యక్ష